హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సోయా కందిపప్పు కూర చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను. ఇప్పుడు చూద్దాము. సోయా కందిపప్పు కూరకి కందిపప్పు నేను 100 గ్రాములు నానబెట్టుకున్నాను. కందిపప్పులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సాంబార్కి పప్పు ఉడికించుకుంటాం కదా, ఆ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని వేరొక పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాను. ఈ నీళ్ళు బాగా తెల్లేంత వరకు మరిగించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా తెల్లుతున్నప్పుడు పప్పు నేను 100 గ్రాములు తీసుకున్నాను. సోయా కూడా 100 గ్రాములు తీసుకొని వేడి నీళ్ళలో వేసుకుంటున్నాను. వేడి నీళ్ళలోనే 2 నిమిషాలు ఇలాగే ఉంచాలి. 2 నిమిషాలు అయింది. స్టవ్ ఆపేసి ఈ వేడి నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలి. వేడి నీళ్ళు వడగట్టిన తర్వాత సోయా పైన ఇట్లా చల్లనీళ్ళు పోస్తే సోయా అంతా చల్లబడుతుంది. మనం గట్టిగా నీళ్ళు లేకుండా పిండేదానికి బాగుంటుంది. సోయానంతా ఇలాగ గట్టిగా చేత్తో నీళ్ళు లేకుండా పిండేసుకోవాలి. మిగిలిన సోయాను కూడా ఈ విధంగా నీళ్ళు లేకుండా పిండి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడైంది. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. నీళ్ళు పిండి పెట్టుకున్న సోయాను మొత్తము ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. వేసిన ఆయిల్ అంతా సోయా పీల్చేసుకుంటుంది, వెనకనేం కాదు. సోయా వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోండి. పప్పు 5 విజిల్స్ వచ్చింది. పప్పు బాగా మెత్తగా ఉడికింది. ఒక్కసారి ఇలా కలుపుకొని ఇట్లా పక్కన పెట్టేద్దాము. సోయా అంతా ఎర్రగా వేగింది కదా, ఇది ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాము. సోయా వేయించుకున్నాం కదా, అదే బాండీలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. ఒక చెక్క, 4 లవంగాలు వేస్తున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టి వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీరు చూసి వేసుకుంటుండండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత స్పూను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ బదులు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టి కూడా వేసుకోవచ్చు. ఇదైతే కూరలో పిల్లలు పక్కన తీయకుండా తినేస్తారని అట్లా నేను పేస్ట్ చేసి వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిరపకాయలు. ఈ పేస్ట్ పచ్చిది కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేగింది. 2 టమాటాలు మెత్తగా మిక్సీ పట్టి వేస్తున్నాను. 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. ఇలాగ మిక్సీ పట్టి కాకుండా మీరు టమాటాలు తరిగి కూడా వేసుకోవచ్చు. ఇలాగ మిక్సీ పడితే పప్పులో బాగా కలిసిపోతాయని మిక్సీ పట్టి వేస్తున్నాను. టమాటా పేస్ట్ వేసిన తర్వాత కూడా ఇది కూడా పచ్చిదే మిక్సీ పట్టుకున్నాను కాబట్టి బాగా వేపుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను. టమాటోలోంచి నీళ్ళు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి కలుపుకొని నీళ్ళంత ఇంకేంత వరకు మూత పెట్టేసుకున్నాను. మళ్ళీను ఇలాగా నీళ్ళంత ఇంకిపోయినప్పుడు ఇంకొకసారి ఇట్లా కలుపుకొని వేయించి పెట్టుకున్న సోయా వేస్తున్నాను. సోయా వేసి కూడా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం వేసిన టమోటా అంతా సోయాలు పట్టాలి కదా, దానికోసం. 2 నిమిషాలు అయింది.
మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పుని ఇందులో వేస్తున్నాను. పప్పును వేసి కూడా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ గిన్నెలో గ్లాస్ నీళ్ళు పోసుకొని సోయాలో వేస్తున్నాను. ఎప్పుడు కందిపప్పుతో సాంబారు, ఆకుకూర పప్పు కాకుండా ఇలా సోయా వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఉప్పు చూసుకున్నాము, చప్పగా ఉంది కొద్దిగా. చెప్పాను కదా, ఉప్పు కారాలు మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను. ఈ గరం మసాలా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని చిక్కబడిందాక మూత పెట్టుకున్నాము. కూరంతా దగ్గర పెట్టింది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. ఇంకా వడ్డించుకొని తినేసేయడమేను. అంతేనండి, వేడివేడిగా సోయా కందిపప్పు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసి తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.